నాలుగో మాట మనం ధ్యానించుకుందాం. ఆయన శిలువలో పలికిన నాలుగో మాట. మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. సిలువ వేసి అప్పటికి చాలా సమయం గడిచిందనమాట. ఆ ముందు రోజు ఆయన గెత్సెమనే తోట దగ్గర చేసిన ప్రార్థన దగ్గర నుంచి కూడా ఆయన మానసికంగాను శారీరకంగాను అలిసిపోయారనమాట ఆయన. అటువంటి సమయంలో 3 గంటల సమయంలో ఆయన ఈ మాట పలుకుతున్నారు. దేవా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఈయన ఆ సమయంలో కూడా వాక్య ధ్యానంలో ఉన్నారనమాట. ఇది క్రీస్తు సిలువ వేయబడక మునుపు 1000 సంవత్సరాల క్రితం మరి రాజైన దావీదు చేత మరి రాయబడిన మరి ప్రవచనాత్మకమైన వాక్య భాగం. ఇది కీర్తనలు 22వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో ఉంది, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అనే ఒక వాక్యం మరి రాయబడి ఉంది. ఈ 22 అనేది ఒక ప్రవచనాత్మకమైన వాక్యం. ఇది యేసుక్రీస్తు యొక్క సిలువకు సాక్షిగా ఉందన్నమాట. ఆ సిలువ మీద ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నారు. అబ్రాహాము నుంచి దేవుడు ఆదాము అవ్వ పాపంలోని పడినప్పటి నుంచి మానవుణ్ణి పాపం ఏలుబడి చేసిన మొదటి దినము నుంచి దేవుడు మన జీవితం పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. ఏంటి అని అంటే, నా బిడ్డల్ని ఈ పాపం నుంచి బయటికి తీసుకురావాలని అబ్రాహాంతో చెప్పారు. గొప్ప గొప్ప ప్రవక్తలతో చెప్పారు. యెషయా, యిర్మీయా చిన్న ప్రవక్తలతో చెప్పారు. మరి ఈ యొక్క ఇశ్రాయేలీయుల కోసమే కాదు, అన్యజనులందరి కోసం నేను అందరినీ కూడా నా రాజ్యంను ఏర్పాటు చేసుకుంటాను, వీళ్ళందరినీ నేను రక్షించుకుంటాననే విషయం ఆయన వాగ్దానాల ద్వారా మరి పాత నిబంధనలు మనం చూసినట్లయితే అది ఆ విషయం మనకి తెలుస్తుంది అనమాట. ఆ భయంకరమైన శ్రమ సమయంలో ఆయన మౌనంగా ఉండి ఆ చుట్టుపక్కల వాళ్ళు బహుశా రోమా సైనికులు, పరిసయ్యులు, శాస్త్రులు, మరి దేవుని శిష్యులు, దేవుని ప్రేమించిన వారు ఈయన్ని మొదటి నుంచి గమనిస్తూ ఇతను నిజమా అబద్ధమా అని గమనిస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈయన లాస్ట్ వర్డ్స్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారనమాట. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ యొక్క ప్రవచనాత్మకమైన గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అపోస్తులుడైన పౌలు 2వ కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాస్తుంటదంటే, పాపము ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, తండ్రితో సహవాసం కలిగిన వాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అని చెప్తున్నారు ఆయన. యోహాను సువార్తలో ఆయనకి తండ్రికి ఉన్న సంబంధాన్ని చాలాసార్లు శిష్యులతో మాట్లాడారు ఆయన. అటువంటి పరిశుద్ధుడిని ఆయన పాపిగా చేయబడింది ఎవరంటే మన వల్ల ఆయన పాపిగా చేయబడ్డాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయనని మన పాపములు మనం నశించిపోకూడదని, మనల్ని ఆ మరణం నుంచి తప్పించాలని, ఆ యొక్క నరకాగ్ని నుంచి తప్పించాలని, ఆయన రూపంలో నిర్మించుకున్న మనల్ని రక్షించుకోవాలని ఆయన మన కోసం ఈ యొక్క లోకంలో చనిపోయారనమాట. అతి భయంకరంగా చనిపోయారు. మానసికంగాను శారీరకంగా వాళ్ళకు కొడుతుంటుంటే, తల మీద ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు, మరి ఆయన వస్త్రాలు లాగేసినప్పుడు, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇంత బాధ రాలేదు. కానీ ఒక పాపిగా చేయబడ్డాడు మన పాపాల నిమిత్తం. అప్పుడు ఆయనకి పరిశుద్ధుడైన తండ్రి నుంచి కొంత సమయం ఎడబాటు కలిగింది. ఆయన ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు అనమాట. ఈరోజు మనము అంటే రక్షణ పొందుకున్న తర్వాత కూడా మనం దేవునికి చాలాసార్లు దూరం అయిపోతూ ఉంటాం. మన పరిస్థితి ఏంటి? మన ఆ ఎడబాటుని గమనించుకుంటున్నామా? నిజంగా మనకి ఇచ్చిన ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే
ఆ రోజు ఆ ఎండలో ఆయన అంతగా శ్రమపడినవన్నీ వ్యర్థం కదా మన జీవితంలో. ఆ యొక్క సిలువను మన హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాగ్దానాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. గలతీ పత్రికలో ఉంటది. మరి అబ్రాహాము ద్వారా మిమ్మల్ని అందరినీ వాగ్దానం ద్వారా అన్యజనులైన మిమ్మల్ని అందరినీ క్రీస్తులో నేను ఏకం చేసుకుంటున్నాను. ఇశ్రాయేలీలనే కాదు, అన్యజనులైన మిమ్మల్ని కూడా క్రీస్తు ద్వారా మిమ్మల్ని నేను ఏకం చేసుకుంటున్నాను. మరి ఎఫెసీ పత్రికలో ఉంటుంది, మునుపు దూరస్తులుగా ఉన్న మిమ్మల్ని, అంటే అన్యజనులైన వాళ్ళని, అంటే అబ్రహాము సంతతికి వాగ్దానం ఉంది. మనకు వాగ్దానం ఏంటి అంటే, మునుపు దూరస్తులుగా ఉన్న మిమ్మల్ని క్రీస్తు రక్తము చేత నేను మీతో ఏకం చేసుకుంటున్నాను, మీతో సంధి చేసుకుంటున్నాను, మిమ్మల్ని నా దగ్గరికి చేర్చుకుంటున్నాను అని తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. మరి మనం ఒకసారి చూసుకున్నాం కదా, పాపం ఎరుగని ఆయనను పాపముగా మన పాపముల నిమిత్తము ఆయన పాపముగా చేయబడినప్పుడు మరి ఆయన ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బహుశా ఆయన నా దేవా నీవు నా నేల చేయ విడిచితివి అనే ఒక మాట పలికి ఆయన మౌనంగా ఉండుంటారు. ఆ మౌనంలో చాలా వాగ్దానాలు ఆయన జ్ఞాపకం చేసుకుని ఉండుంటారు. ఆ వాగ్దానంలో ఇక్కడ దావీదు రాసిన 22వ కీర్తనలో ఈ 22:16లోనేమో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులు నా పాదములను పొడిచి ఉన్నారు. 17 నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. 18 వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రమును వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఎంత ఘోరంగా ఆయన శ్రమ పడుతూ ఉన్నారు. కానీ అవన్నీ కూడా ఆయన సహిస్తూ ఆ మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంలోని ఆయన బహుశా ఈ 27వ వచనం జ్ఞాపకం చేసుకుంటున్నారు. భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. ప్రపంచం అంతా కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన తట్టు తిరగాలని అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. రాజ్యము యెహోవాది. ఇప్పుడు మనము క్రీస్తు రాజ్యం కొరకు కట్టబడుతున్నాం అన్నమాట. ప్రస్తుతం ఉన్న దుఃఖము బాధ ఆయన రాజ్యంలో మనకి కనిపించదు. మరి యేసుక్రీస్తు అటువంటి శ్రమను నీ కోసం నా కోసం అనుభవించారు ఆయన రాజ్యంలో మనల్ని కట్టబడ్డానికి. యోహాను సువార్త 10వ అధ్యాయం తీస్తే మరి 10లో 30వ వచనం, నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇలాంటి విషయాలు ఈయన చాలాసార్లు తండ్రితో ఆయనకున్న సంబంధాన్ని చాలా బాగా వ్యక్తం చేశారనమాట ఆయన. మరి 27వ వచనంకి వస్తే 27కి వస్తే, నా గొర్రెలు నా స్వరం వినెను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. రక్షణ పొందుకుని నిజంగా మన జీవితాన్ని దేవునికి సబ్మిట్ చేసి ఆయన చెప్పిన మార్గంలో మనం నడిస్తే మనం ఎవరి చేతిలో ఉన్నాము? దేవుని చేతిలో ఉన్నాం. ఆయన చేతుల్లోంచి ఎవరైనా మనల్ని అపహరించగలరా? నేను వాళ్ళ వల్ల పాడైపోయాను, వీళ్ళ వల్ల పాడైపోయాను, వీళ్ళ వల్ల నేను భక్తి జీవితంలో ఉండలేకపోతున్నాను కాదు. నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ వల్ల వేరొకళ్ళు మారాలన్నమాట. నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల వేరొకళ్ళు మారాలి. అంతే తప్ప మనం దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు, ఆ రిలేషన్లో మనం ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి వాగ్దానం, నేను దేవుని చేతుల్లో ఉన్నాను, ఆయన చేతుల్లో ఉన్నాను నేనని. మరి 17వ వచనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూస్తే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మధ్య ఉన్న ప్రేమను గురించి నేను మాట్లాడుతున్నాడు. ఎవడను నా ప్రాణం తీసుకొనడు. యేసుక్రీస్తుని సాతాను సిలువేసేయలేదు. యేసుక్రీస్తుని అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, రోమా సైనికులు సిలువేయలేదు. ఆయన అంతటా ఆయనే ఇచ్చాడు.
ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. ఆయనకు మాత్రమే అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి ఆజ్ఞ పొంది తిని. ఆయన తండ్రిని ప్రేమించాడు కాబట్టి, మరి తండ్రి రాజ్యంలో, మరి ప్రపంచ దేశాల్లో ఉన్న మనల్ని అందరినీ చేర్చడమే ఆయన యొక్క కర్తవ్యం, ఆయన యొక్క విధి. దానికి ఆయన లోబడ్డాడు. ఎవరో చెప్తే ఆయన వెళ్ళలేదు, ఎవరో ఆయన్ని తీసుకెళ్ళి సిలువ వేయలేదు. ఆయన అంతటా ఆయనే ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఆ యొక్క సిలువ శ్రమను అనుభవించి, ఆయన పొందిన రక్తం చేత మన పాపములను కడిగి, మనకున్న ఎడబాటు, పాపం అనే ఎడబాటు ద్వారా తీసివేసి, ఆయన తండ్రికి మనకును మధ్య నిలిచి మనల్ని తండ్రితో ఆయన ఏకం చేయబడ్డాడు. యెషయాలో ఉంటుంది, ఆయన నలగగొట్టుట నాకు ఇష్టమైన అని ఉంటుంది. ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని దగ్గరికి చేర్చుకోవటానికి తన కుమారుని సైతము ఆయన విడిచిపెట్టాడు. మన చేతిని తండ్రికి అందించటానికి ఆ రోజు తన కుమారుని చేతిని దేవుడు విడిచిపెట్టేశాడు. మరి ఆయన 100% మానవుడుగాను 100% దేవుడుగాను ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించారు. 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆయన శ్రమ పడ్డాడు అనమాట. సాతాను చేత శోధించబడ్డాడు. ఆకలి దప్పికల చేత శరీర బలహీనత కలిగి ఉన్నాడు. ఆ సమయంలో ఆయన దగ్గరికి సాతాను వచ్చి ఈ రాయిని రొట్టిగా చేసుకుని తినంటది. కానీ దాంతో ఏకీభవించరు. ఆ సాతానికి ఆన్సర్ చేస్తారు, ఆయన వాక్యం ద్వారా ఆన్సర్ చేస్తారు. లోకాశలు అన్నీ చూపించి ఇవన్నీ నీకు ఇస్తానంటది. అప్పుడు ఆయన మానవుడిగా దాన్ని ఎదుర్కొంటాడు. అక్కడ ఆయన దైవత్వాన్ని చూపించలేదు. ఒక మానవుడు శోధనలో ఎలా సహించగలడు అనే ఒక శక్తిని బట్టి ఆయన అక్కడ ప్రవర్తించాడు. ఆయన దైవత్వాన్ని ఎక్కడ చూపించాడు అంటే మన కోసమే చూపించాడు. సెల్ఫ్గా ఆయన కోసం ఆయన ఎప్పుడు దైవత్వాన్ని చూపించలేదు. మరి ఆ కొండ మీద ప్రసంగం అప్పుడు భోజనం, చేపలు రొట్టెలను మల్టిప్లై చేసి వాళ్ళకి ఇవ్వటం, అక్కడ దైవత్వాన్ని చూపించారు. చనిపోయిన వాళ్ళని లేవనెత్తడానికి దైవత్వాన్ని చూపించారు. గుడ్డి వారిని, కుష్టి వ్యాధిని కలిగిన వాళ్ళని, మరి చెవిటి దెయ్యములు పట్టిన వాళ్ళని స్వస్థపరచడానికి ఆయన దైవత్వాన్ని చూపించాడు. ఈ సిలువలో కూడా ఆయన మానవుడిగానే చనిపోయాడు ఆయన. కాబట్టే ఆయన దప్పిగొన్నానన్నాడు. ఆయన ఎక్కువగా కూడా మాట్లాడలేకపోయాడు. ఆయన ఈ సిలువను ఇప్పటికీ కూడా అంటే నేను చాలా వరకు కూడా మొదటలో నాకు ఇంత నడిపింపు నాకు రాలేదు. క్రమేణా నా జీవితంలో దేవుని వాక్యానికి పూర్తిగా అధికారం ఇచ్చాను. ఇప్పుడు మనలో కూడా చాలామంది ఉంటారు, సిచ్యువేషన్ బట్టి దేవుని నమ్మటం లేదా దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసేసుకోవటం. ఏ రోజు మనదో మనకి తెలియదు. నువ్వు ఈ లోకంలో బ్రతుకున్నంత కాలమే నీకు అవకాశం ఉంది, రేపు నాది అనటానికి లేదు. అలా అని మన దేవుడు అలా చెప్పలేదు. కానీ మనకి తెలియని క్షణాల కోసం మన నిర్లక్ష్యాన్ని వ్యర్థం చేసుకోవటం అనేది సరైన విధానం కాదు. ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎటువంటి మరి భయంకరమైన పాపంలో ఉన్నా సరే, అది దేవుని సన్నిధికి ఆ క్షణం నువ్వు వస్తే ఆయన విడిపింపగలిగిన శక్తి కలిగిన వాడు. ఆయన ఈ పాపంను కాదని చెప్పట్లేదు, కానీ ప్రతి పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఈరోజు కూడా నువ్వు నిర్లక్ష్యం చెయ్యి, మీరెవ్వరూ నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఆయన సహవాసంలో ఉండండి. దేవుని చిత్తంలో ఈ లేఖనాలు మనం మాట్లాడుకున్నవన్నీ ఆయన చిత్తం మన జీవితంలో వర్ధిల్లును కాక. ఆమేన్.